ప్రభుత్వంలో సీఎం తర్వాత సీఎంగా గోదావరి జిల్లాలో చెలరేగిపోయిన కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికీ తన తీరుతో అధికారులకు నీళ్లు తాగిస్తున్నారు. గన్లు, గ్రావెల్, ఇసుక ఒకటేంటి ఎక్కడ పడితే అక్కడ వాలిపోయి ఆనాడు కోట్ల వెనకేసుకున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే అడ్డగోలు వ్యవహారం మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కాకినాడలో ద్వారంపూడి చానాలుగా నీళ్ల వ్యాపారం చేస్తున్నారు. కాకినాడ పోర్టుకు వచ్చే నౌకలకు నీళ్లు విక్కిరిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. కానీ ప్రభుత్వాన్ని చెల్లించాల్సిన నీటి బకాయిలు మాత్రం గడ్డలేదు. 11 ఏళ్ల నుంచి ఎగవేస్తుండటంతో ఇప్పుడు ఆ బకాయి 13.84 కోట్లకు చేరింది. కాకినాడ నగరాన్ని అనుకుని ఎరువుల కర్మాగారం, ఆయిల్ ఫ్యాక్టరీలు, కాకినాడ సీపోర్ట్ ఉన్నాయి. వీటికి నిత్యం పారిశ్రామిక అవసరాలకు నీళ్లు అవసరం. బాయిలర్ల కూలింగ్ దగ్గర నుంచి గ్రీన్ బెల్ట్ నిర్వహణ, ఉద్యోగులు, కార్మికుల అవసరాలకు నీళ్లు కావాలి. కాకినాడ సీపోర్ట్లో కార్గో ఎగుమతి దిగుమతుల సందర్భంగా పనిచేసే కార్మికులకు లోపలికి లారీలు వెళ్ళి వచ్చే సమయంలో రేగే ధూళి నియంత్రణ నిత్యం వచ్చిపోయిన నౌకలు వివిధ అవసరాలకు నీళ్లు పెద్ద ఎత్తున అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వాటర్ అవసరాలు తీర్చేలా జిల్లా పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం నీటిపారుదల శాఖ ద్వారా గోదావరి నీటి వివిధ ప్రైవేట్ సంస్థలకు పైప్ లైన్ల ద్వారా కేటాయిస్తుంది. ఈ సంస్థలు నీటిని తీసుకుని వివిధ పరిశ్రమలకు విక్రయించుకుంటే నీటి సరఫరా చేసినందుకు ఈ సంస్థల నుంచి నామమాత్రపు ఛార్జీలను ప్రభుత్వం వసూలు చేస్తుంది. ద్వారంపూడి తనయ అంజనీ పేరుతో గోదావరి నీటి ఎప్పటి నుంచినో తీసుకుంటున్నారు. అంజనీ ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిత్యం 0.25 MGD నీటిని పైప్ లైన్ల ద్వారా తీసుకుంటున్నారు. ఈ నీటిని కాకినాడ పోర్టుకు సమీపంలో శ్రీ విద్యా కాలనీలో శుద్ధి చేస్తున్నారు. ఇందుకోసం నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ శుద్ధి చేసి నీటిని ద్వారంపూడి కాకినాడ సీపోర్టుకి అందులోకి వచ్చే నౌకలకు విక్రయిస్తున్నారు. ద్వారంపూడి కంపెనీ తరహాలోనే నీళ్ల వ్యాపారం చేస్తున్న తక్కిన కంపెనీలు దాదాపుగా బాకీలు చెల్లిస్తున్నాయి. నాగార్జున ఎరువుల కర్మాగారం ప్రభుత్వానికి 1.47 కోట్లు బాకీ ఉంది. నోటీసులు జారీ చేయడంతో బాకీలు చెల్లించడానికి ఆ కంపెనీ ముందుకు వచ్చింది. కానీ సదరు ద్వారంపూడి మాత్రం తాను ఎవరు ఏం చేయలేరని ధీమాతో వ్యవహరిస్తున్నారు. ఇటీవల అధికారులు నీటి ఛార్జీల ఎగవేత గురించి గుర్తించి తక్షణం బాకీలు చెల్లించాలి గత నెల 27 నోటీసులు జారీ చేశారు. ద్వారంపూడికి 14 రోజులు గడువిచ్చారు. ఈ గడువు ఇప్పటికే ముగిసిపోయింది. కానీ ద్వారంపూడి కంపెనీ నుంచి మాత్రం చలనం లేదు. ఇదిలా ఉంటే బాకీలు చెల్లించిన నేపథ్యంలో ఈ కంపెనీకి గోదావరిని ముడినీటిని సరఫరా నిలిపివేయాల్సి ఉన్న కనీసం ఆ దిశగా నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. ప్రభుత్వం నుంచి ద్వారంపూడి కంపెనీ నీటిని లీటర్కి 10 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తుంది. అదే నీటిని శుద్ధి చేసి 30 రూపాయలు చొప్పున పోర్టు నౌకలు వివిధ పరిశ్రమలకు విక్రయిస్తున్నారు. ఇలా సరఫరా చేసినందుకు ఎప్పటికప్పుడు ఆయా కంపెనీ నుంచి టెన్షన్గా తమకు రావాల్సిన డబ్బులు వసూలు చేస్తూ ద్వారంపూడి ఏటా కోట్లలో సంపాదిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి తీసుకున్న గోదావరి నీటికి మాత్రం అసలు ఛార్జీలే చెల్లించడం లేదు. 2014 ఏప్రిల్ 18 2025 మే 31 వరకు ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి కట్టకుండా నీళ్ళదందా కొనసాగిస్తున్నారు. ఏడాదికి 1.24 కోట్ల చొప్పున 11 ఏళ్ల పాటు ద్వారంపూడి కంపెనీ చెల్లించాల్సిన బాకీలు పెరిగిపోయాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.